చూడండి మబ్బులు అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. ఎట్లుంటాయో వర్షం మరి ఇవాళ. హాయ్ అందరికి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఎర్రలు తవ్వుకోపోలి ఈమె గాలం మర్చిపోయి వచ్చిందట ఆడ. ఎన్నెన్ని బాధల్లా ఏ సత్క ఇక దీన్నే ఉన్నది. ఎర్రే అమ్మా ఒక్కడి పెద్ద పెద్దయా ఇక్కడ ఎక్కడికో పోయినా కానీ చూడండి మా ఇంటి ముందరికి వచ్చినాయి కాదు. ఇది బాగా ఇట్లా ఎత్తుంది మా వానికి. అయ్యయ్యో పెళ్ళామా అయ్యో పెళ్ళామా బాయ్స్ అయితే ఇవన్న అక్క అనకుండ్లి. అయితే ఇలా ముచ్చట ఏంటిదంటే మేము చేపలు పట్టడానికి ఎటు పోదాం? కాలువకా, ఒర్రేకా, చెరువుకా, ఎటు పోదాం? దేంతో పడదాం? తోపెలతోనా, గాలం? దానిలో ఎవరి గాలాలు తీసుకొని మా దగ్గర గాలాలు ఉన్నాయి. నేను చూసిన ఈ గాలాలు మేము ఎప్పుడో తెప్పించినాం. మా బాబు ఎప్పుడో చేసి తెచ్చిండు. ఇట్లా చేతు గుచ్చుకోండి. పెద్ద పెద్ద చేపలు అయితే దిగుతాయి మంచిగా. నాకు తెలిసి ఇరుగుతుంది అంటావా అని. చీకు పట్టిందో కాదు, 5 కిలోల చేప పడ్డది అనుకో. అంటే తుప్పు పట్టి అట్లా. ఈ గాలాలు మేము ఎప్పుడో తెచ్చినాం. పోయిన సంవత్సరమా 2 సంవత్సరాలు అయితే 2-3 ఇక గాలాలతో చేపలు పడదా అని ఎప్పుడో తెప్పించినాం. మా బాబు ఎప్పుడో తెచ్చిండు పెట్టిండు. అప్పటి నుంచి పట్టిండే చేసిండలేదు. మరి ఎర్రలు తవ్వుకోపోలి అంటారు అన్నిటికి. పోదాం వద్దా? పిండి పిండి పెడదాం, గోధుమ పిండి పెడదాం. నేను ఊం పెడతా, నువ్వు ఊకే పడతాయి. కాదు, గోధుమ పిండి పెడదాం. మనం అంత ఎర్రలు ముట్టాం. అది కాదు, ఓరక్షణ చేయకు, తవ్వుకోవాలి. పో గడ్డ పారేస్తావుతే ఇదేం పిల్లలేనే పుల్ల? అన్ని పిల్లలు వెళ్తాను. మరి పిల్లలు కాదు, పెద్ద పెద్ద ఉండాలి. ఒక్కొక్కటి అయితే బాగా ఉతికేది ఎట్లా? అప్పుడైతే గూడలు కొంటున్నారు. నిన్న చూసుకున్నా. పోతాను ఎన్ని పడతాయి ఏమో కానీ. పడితే అంటావా? బాగా లేటుగా పోతాను మేమైనా కానీ. కొంచెం చెరువులో కోని అన్నారు కారు. దొరుకుతానే మరి. ఒడ్డు కత్తాని ఏమన్నా పడతాను కావచ్చు. ఏం లేవు. గాలాలు ఎత్తాలి కానీ వేయచ్చా? గాలాలు మేము వేసుకోమంటాం మరి. పడతాయా గాలాలకు? గాలాలు కూడా గాలు పడతాను. గాలాలు ఎత్తాను తప్ప వేద్దాం. ఒక్కటి ఈమె గాలం మర్చిపోయి వచ్చిందట ఆడ. తెచ్చుకోలేదు గాలం. సాత్క ఏ చక్క చేసినావు సత్కా? అప్పటి చాలా మీద కట్టిర్రు కావచ్చు అనుకుంటాను. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా. ఇప్పుడు ఈ నలమ కప్పు కొట్టడానికి ఇదే కోసండి. ఒకటి ముడిచిపోక, అది నువ్వే పెట్టించినా మాకు అర్థమైంది. కావేంటి గాలాలు మీద కట్టిల్లా అంట. మీద ఎందుకు కట్టిల్లా? ఈ గాలం నువ్వు చూసుకో సత్కా, నీకు ఏ తీసిపోయి ఉంటది. మన సాత్క గాలం మర్చిపోయి వచ్చింది. అది ఏం చెప్పాలి? ఎప్పుడు గింతే ఆడోటి ఈడోటి అయితే మెస్తుంటారు సార్. అంటే గాలం అంటే వలలు కట్టిల్లా. చూసినా పెద్ద పెద్ద ఉన్నాయి. మన గాలానికి పడుతుంది రా. గూత పెద్ద లేదు. ఏ హీరో అట్లా ఏం పట్టదా? దొరకదు బాగా. బాగుంటది. దొరకాయి దొరకట్టు వాసన వస్తలే అలా. మనం కూడా గట్ల పడదాం. అబ్బా ఇష్ట నువ్వు అట్లనే సైలెన్స్ ఉండే. తోక వచ్చినాక ఇట్లా పట్టు. ఇటు పోతే అటు వస్తానే, అటు పోతే ఇటు వస్తాను. ఇప్పుడు అద్దది పడ్డది, గాళ్ళకు పడ్డది. అగో పెద్దదిలా. అగో అన్న భలే పట్టుకొచ్చిండు. అన్న మాకు ఒకసారి ఇచ్చేది అన్న, మేము ఇట్లా చేస్తాం. కానీ చావాలి మాకే, కానీ చావాలి మాకే. అమ్మా ఒక్కడిసారి అంటే ఒకటేసారి వేసుకున్నాడు. ఇట్లా ఒకటేసారి వేసుడా? భలే పట్టాయి గారు అసలు. ఎందుకు పడేసాడు?
చేపనా అది పడేసిండా? ఎందుకు వేసిళ్ళు చిన్న ఉందా ఇంకొకటి ఇస్తుంటారా ఒకసారి నేను ఇస్తుంటా ఆ లేచి పట్టు సక్క అయ్యో పొల్ల పట్టుకో పట్టు అయ్యో ఈయన పెద్ద కాళ్ళకు తట్టింది గిడ చూడు గిన్నె ఉంది ఇగో ఇగో గిన్నె ఉన్నది సరే చెప్పలే దానిలేరా మీరు కూడా దాని మెల్లగా రాలి గిన్నె ఉన్నాయి దాన్ని మెల్లగా రాలి దిగుతేంది గట్టికెళ్ళి పోయి గాలాలు వేసుకుందామా మేము గాలం తెచ్చుకున్నాం గాలాలు ఎత్తాం గట్టి పోయి మరి ఎర్రలా మనవి గుంజుకుంటాయి ఆ తోలింత ఏ వాళ్ళు గిడ టైర్ కాడ పెట్టి నేను పోనిస్తే అక్కడ టైర్ ముందట చూడక పోనిస్తే చిన్న సోపరు చిన్న తీసుకో మన గాలానికి గిట్ట పనికి నువ్వు అందులో వస్తావా అని మాట ఏర్పాటు చేసిన నేను మాట మేము గాలం వేసుకోమంటామా మరి చెల్ల గట్టు పోయి మీది ఎవరే సంతూరు మా కొండపూర్ ముళ్ళు కమ్మలు పెట్టుకోని అరే కావాలన్నారు ఇక్కడ బొచ్చడు ఉన్నాయి మన గాలానికి పనికి వస్తే గాలానికి వేరకపోదాం వాళ్ళు ఏమి ఇస్తారా వాళ్ళకి మన ఎర్రల బిర్రల పడతానే అని ఏమన్నా గాలాలకు కానీ మీరు ఏం ఎర్రలు పెడతాను ఏం పెడతాయి ఎర్రలే జిమ్మలు కూడా పెడతాయి పడతాయి మేము ఏమంటాం గాలం మేము కూడా తెచ్చుకున్నాం కానీ ఎర్రలు దొరకలేము మాకు ముట్టలు ఏమన్నా పడతాయా అని ముట్టలు పడతాయి ఎర్ర గాలం తెచ్చుకోపో సత్క గాలం తెచ్చు మా ఊళ్ళో ఒక ఆయనకు దవడకు వచ్చింది ఇట్టనే గుంజా గిట్లా గిట్లా లేపాంగా కథ ఏ సత్క పెట్టినా దానికి ఎరా అని ఎందుకంటారు అంటే ఒక చేపను పట్టడానికి ఇంకో చేప ఎరా ఇదేం పెట్టు లోపల దాకా కూర్చు గట్ల మొత్తం కూర్చు అది అంకర రావాలి కూర్చుని చేప ఇట్లా అనుకుంటా గిట్ట దింపాలి తాతను పెట్టమన్నా ఒక్కటి పెట్టి మాకు మళ్ళీ అది వీకేసి ఇట్లా పెట్టి దీన్ని చేపను అంపాలి ఇట్లా ఇట్లా పట్టి అయితే చేప వస్తుంది పెద్ద చేప వస్తుంది గుంజు గుంజు వాళ్ళ లెక్క దూరం ఏడవుతుంది గొంగల పోతుంది ఇట్లా ఇది బాగా పెద్ద గిట్ట గిట్ల అక్కడ ఇసురు నువ్వు వాడేవు వర్షం పడుతుంది చేపలు అయితే ఏం పడలే పడ్డాయను ఇక ఇగో గాలాలు అయితే చిన్న చిన్నవి పడతాను ఇంకట్లో ఒక ఒలిసురితో గోని పడతాను వాళ్ళ తోపలు ఉన్నా మంచిగా ఉండు అట్లా ఇసురేది గిట్ట మేము తెచ్చుకుంటాం సపరేట్ తెచ్చుకొని ఎత్తాం పోదామా పడతలే అని మన వాళ్ళు ఫీల్ అవుతారు చేపలు పడతలే ఎక్కువ సరిగ్గా బర్రె ఎక్కేంగా అరే గిట్లా ఎందుకు ఎక్కువ అన్నది నేను ఎక్కిస్తా మంచి ఫోటో దిగు అంత భయపడే ది నెక్స్ట్ డే నీళ్ళుగా చేపలు కూడా వచ్చినాయి పెద్ద పెద్ద ఉన్నాయి ఇంకా చూసినావా చేప ఎత్తున్నాయి సాత్కా ఇగో తొందర్రా ఇంటికి రా తొందర్రా ఇగో చేపలు చెప్తా వచ్చిన వాళ్ళే తొందర్రా అక్క మన కూర అయితే ఇదా కాలువకు నీళ్ళు వస్తాను చేపలు వస్తాను అక్కడ కనబడతానే
పెద్దయా నేననేది ఏంటి ఎవరు చూసిండ్రు నేనే. అరే నేను కాలువలో మెసులుతుంది పామా అనుకున్నా, గోంతున్నాయి ఎట్లున్నాయి అబ్బా పడదామా పడదామనే రెడీపో. అదేంటి తెచ్చుకో చున్నో పిన్న చూసింది ఆగు అట్లా ఉరుకులాడ కాగు ఏమో తెస్తాను నా కాదే తోపలేదు అవో పోతానే అయ్యో పోకు పోకు శాంతికి అట్లా పోకు ఆడు ఆడు పోకు ఆడుండు ఆడుండు అయ్యో పట్టు 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 సత్కా ఈ మొఖం నీళ్ళు పట్టు అబ్బా పెద్ద పెద్ద అన్నట్టు గోంతున్నాయి అవి మనం గది తెచ్చుకుంటే అయిపో కది ఈ టిష్యూలేదు ఈ టిష్యూ ఇట్లా తీయచ్చు అబ్బగా పెద్ద ఒక అటు ఉన్నాయా ఎట్లా చేసి పట్టులు మరి మీరే ఎట్లనన్నా అడ్డు కదా వెయ్యి అడ్డ వెయ్యి బాండలు పెడదాం ఫస్ట్ గొంతున్నాయి అర్రా దిగినాయి కిందికి దిగినాయి అక్కడ దిగినాయి అటు నుంచి కొట్టుకరా పోలి మరి గ్రీన్ కలర్ దిగురి గ్రీన్ కలర్ అదైతే పాపురి అనుకుంటే What a vision. What a thought. అయ్యో పోతాను ఏ పిచ్చి ఈ ముఖం పెట్టిండు కొట్టుకరా పోలే అత్తన్నాడు దూరం ఉండాలి మీరు దూరం ఉండి సాత్కని దూరం ఫుల్ పెద్ద ఉన్నాయి వచ్చినాయి వచ్చినాయి అంటే అత్తానే చునికాడికి వచ్చినాయి పెద్ద పెద్ద లేవే వచ్చినాయి నీ అక్క గోత పెద్ద పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో నేను పోతాను నాకు ఇది వద్దు. పెద్ద ఉంది మళ్ళా పట్టా అసోటి ఫోన్ ఉన్నాయి నేను చెప్పలే 5-10 ఉన్నాయి అసోటి అత్తా లేకపోతా ఒకటేసారి గిట్లా పట్టుకో నేను చూసా గిట్లా పట్టుకో నువ్వు పడిపోతే ఇక్కడ అడ్డం ఎందుకు నించున్నా చక్క చూడు కొంచెం తప్పుడు చేయకుంటుంటా షాపులకు ఎక్కడికో పోయినా కానీ చూడు మా ఇంటి ముందరికి వచ్చినాయి కాలం రైట్ మనం పోవాలి మేము షూటింగ్ కోసం పోతాను ప్రిపేర్ చేసి ఇంకా చూడండి చిన్నవి ఇంత పెద్ద దొరికి ఇంత పెద్ద చూసి నేను షాక్ అయినా గంట పెద్ద నేను వచ్చినప్పుడే బర్రెలు చేస్తాయా అని బావా బర్రె వేసినాడు కానీ గోత దొడ్డున్నాయా 4 పడితే చాలు మన ఇక్కడ గాలాలు ఎత్తి ఇప్పుడు ఉట్టిగానే పడతాయి అబ్బా అట్లా పడాయి చూడు అక్కడ ఎన్ని ఉన్నాయి ఓ మౌనిక కనీసమే మౌనిక పట్టాను కిలో 2 కిలోలు ఉన్నాయంటే అటు ఎట్లా పోయి సున్నితో నేడ పట్టేస్తుంది చిన్న సాప ఏదంటే గిడ పడ్డది పాపం చిన్న సాప బయట పోయి పడ్డది ఎట్ట పోయి పడ్డది ఇక ఇక్కడ చూడండి ఒకటి అరటి పని గెల మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇక మేము షూటింగ్ చేయటం అవి చేయటం ఇటు రాలే కూర అరటి అయినా కానీ ఏమనిపించపోగాని తినే అరటికాయలు ఇవి నేను పొద్దుగాల అరే ఆసనత్తాంది ఏందని ఈ టచ్ చూసారికి ఏంది ఒక గిన్నె ఉన్నాయి ఇక మళ్ళీ ఇక్కడ చెరుకైంది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు లేదు పోషిద్దాం మన వాళ్ళు ఎప్పుడు పిల్లలు వస్తే మాకు పోషిస్తాం కానీ ఇప్పుడు వాళ్ళు అత్తలేరు పప్పు ఎట్లా పసుపు ఇంకా పసుపు అంటే ఈ మూత విజిల్ దొరకక వచ్చేది అని ఉడకబెట్టినని అంతే కొంచెం బద్దలు అబ్బా అబ్బా కావబ్బా ఇన్ని రోజులే అందుక అండక చక్కగా అప్పడానికి ఇదేంటి బెండకాయ పప్పు చారు ఇగో అది బాగా అత్తకి ఇట్లా చేస్తుంది మావానికి అయ్యయ్యో పెళ్ళామా అయ్యో పెళ్ళామా నచ్చినట్టు మంచిగా వండుకో జోక్
ఇక ముచ్చట నీళ్ళ డబ్బా ఎర్ర ఇద్దరు అక్క చెల్లెలు కానీ లావని నా సన్ స్క్రీన్ వాడితే సాత్కం దాటేస్తుంది